మస్తు కమ్మగా. మీరు కూడా అప్పుడప్పుడు ఇలా చికెన్ పలావ్ వేసుకోండి. దీనిలో కావాలంటే రైతా వేసుకోవచ్చు, మిర్చి సాలన్ వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ కూడా తినొచ్చు. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? చికెన్ తోటి పలావ్ వేయబోతున్నాను. మామూలుగా ఎప్పుడు చూసినా మనం చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ వేపు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. చేస్తాను చూడండి. బగోని గరం అయినాక సరిపడా నూనె పోసుకోవాలి. నూనె గరం అయినాక బిర్యానీ ఆకు మసాలాలు వేసుకోవాలి. ఇవి కొంచెం గోలిన తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఎర్రగా అయితే గోలించుకోవాలి. ఇట్లా ఎర్రగా అయినాక శుభ్రపరుచుకున్న చికెన్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు సన్నని మంట మీద నీళ్లు ఊరే వరకు ఉడికించుకోవాలి. ఇట్లా నీళ్ళు ఊరిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. దీన్ని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. బియ్యానికి సరిపడా నీళ్ళు పోసుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, సరిపడా ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకొని పెద్ద మంట మీద ఉడికించుకోవాలి. ఇట్లా మంచిగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మూత పెట్టి మీడియం మంట మీద ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇట్లా కొంచెం దగ్గరకు రాగానే కొత్తిమీరాకు వేసుకోవాలి. అన్నము అడుగంటకుండా, అంటే అన్నం మాడకుండా కింద పెంచి మీద బగారు పెట్టుకొని పెద్ద మంట మీద ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ పులావ్ తయారైపోతుంది. సీసీరియా ఫ్రెండ్స్, మస్తు ఈజీగా చేసుకోవచ్చు. కమ్మ వాసన వస్తుంది. ట్రై చేస్తా. మస్తు కమ్మ అయింది. దీనిలో రైతా వేసుకోవచ్చు, లేదంటే మిర్చి సాలన్ కూడా చేసుకోవచ్చు. బాగుంటుంది. మేము డైరెక్ట్గా కూడా తినచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే మిర్చి సాలన్ కలుపుకుంటున్నా. మస్తు టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంది. మిర్చి సాలన్ రైతా కూడా చేసుకోవచ్చు. రైతా అంటే ఎవరి ఇష్టం వాళ్ళు. ఆనియన్స్ మస్తు కమ్మగా ఫ్రెండ్స్, చూసారు కదా. మీరు కూడా అప్పుడప్పుడు ఇలా చికెన్ పలావ్ వేసుకోండి. దీనిలో కావాలంటే రైతా వేసుకోవచ్చు, మిర్చి సాలన్ వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ కూడా తినొచ్చు. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నా వీడియో ఇలా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చికెన్ పలావ్ సూపర్ టేస్ట్ ఉంది. మిర్చి సాలన్ కలుపుకుంటే మాత్రం అద్భుతంగా ఉంది. ఓకేనా? బాయ్.